నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. 356 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి సవిత. త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని ప్రకటన. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి ఆనం. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని వ్యాఖ్య. రైతులను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య. సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. జనసేనానిపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు, హస్తకళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. విదేశాల్లో కూడా లేపాక్షి షోరూంలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అమరావతి సచివాలయంలో 2 ఏళ్ల ప్రగతిపై ఆమె సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 356 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామనే విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి RMSS ద్వారా కూడా నూలు సబ్సిడీ కూడా అందజేస్తున్నాం. 15% సబ్సిడీ నూలు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా 24-25 90 సంఘాల ద్వారా సుమారుగా 72 కోట్ల విలువ చేసే నూలు కూడా సబ్సిడీ ఇచ్చాం. మరి 25-26లో 109 సంఘాలకు సుమారుగా 175 కోట్ల విలువ గల నూలు కూడా సబ్సిడీతో అందజేశామనే విషయం, ఈ 2 ఏళ్లు కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు నూలు సబ్సిడీ కూడా మరి చేనేత సంఘాలకి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 10 మనకు అవార్డులు వచ్చాయి. అందులో చేనేతలకే మరి 4 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం. ఆ మాట ప్రకారం నేతన్నలకు ఉచిత విద్యుత్తు, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, సుమారుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేశాం. అందులో హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, మరమగ్గాల కంటే పవర్లూమ్కి 500 యూనిట్లు, మరి ప్రతి నేతన్నకు మగ్గం ఉన్న హ్యాండ్లూమ్ మగ్గం ఉన్న నేతన్నకు సుమారుగా నెలకు 200 రూపాయలు దాకా వారికి ఆదా చేయబడుతున్నాం. అదేవిధంగా ఏడాదికి 8,640 రూపాయలు లబ్ధి చెందుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి పవర్లూమ్ మగ్గం మరమగ్గం నేతన్నలకు సుమారుగా నెలకి 1,860 రూపాయలు, మరి ఏడాదికి 21,600 రూపాయలు లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈ పథకానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి చేనేత వస్త్రాల అమ్మకాలు, ఎందుకంటే వారు నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను మరి ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశం కూడా కల్పించాం. అదేవిధంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే విధంగా మరి ప్రైవేట్ కంపెనీస్తో కూడా మరి ఆద్యం, టాటా, తనేరా, కోఆప్టెక్స్ వంటి సంస్థలతో మరి డైరెక్ట్గా చేనేత సంఘాలకే మరి ఒప్పందాలు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో చేనేతలకు 365 రోజులు పని కల్పించాలనే సంకల్పంతో మరి డిపార్ట్మెంట్ అధికారులు అందరం మరి కేంద్రంతో కూడా చర్చించి శిశోడే గారు కావచ్చు, కమిషనర్ రేఖారాణి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు మమ్మల్ని ఎప్పుడప్పుడు సలహా సూచనలు మేరకు
మరి కేంద్రంతో కూడా డిస్కషన్ చేసి మెగా క్లస్టరు మరి రాయలసీమలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. మరి చేనేతలు కూడా ఎక్కువగా ఉన్నారు. ధర్మవరం ప్రాంతంలో చేనేతలు అంటే సత్యసాయి జిల్లాలో ఎక్కువగా ఉన్నారని, మరి సుమారుగా 10,000 మందికి లబ్ధి పొందేలా మెగా క్లస్టర్ కూడా మరి సుమారుగా 38 కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలు పెట్టామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మంగళగిరిలో కూడా మరి 22 కోట్ల రూపాయలతో క్లస్టర్ శాంక్షన్ అయింది. మరి అదేవిధంగా పిఠాపురం కూడా మరి 15 కోట్ల రూపాయలతో మరి పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అమరావతిలో కూడా చేనేత మరి హస్తకళాకారులకు మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల హామీల అమలులో ఎలాంటి రాజీపడడం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా మనం పూర్వపు విధానాల్లోకి వెళ్లాల్సిన అవసరం, మంచి పోషక పదార్థాలు, ఆహార నియమాలు ఉండాలి అని అంటే కావాల్సినటువంటి ఎరువుల్ని మనం కృత్రిమంగా మనం తయారు చేసుకొని ప్రకృతి పరంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఇవాళ సాంకేతిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్నారు. దానికనే మనం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎక్కడ నీళ్లు వచ్చినా వరి పెట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఏం చేద్దాం వరి? ఇవాళ మన దేశంలో మనం పండించేటువంటి వరి మన దేశానికి సరిపడా ఇంకొక 3-4 సంవత్సరాలకు కూడా పండిస్తుంది. ఇప్పుడు పండినటువంటి వరి పంటను ఎవరు కొన్నారు? అందుకనే ఒక్కొక్కసారి బయట మార్కెట్లోకి వచ్చేటప్పటికి ధర తగ్గిపోతాం. వాళ్ళకి ఎక్స్పోర్ట్ లేదు, ఎందుకంటే బయట దేశాల్లో వాళ్ళు వరి పండించుకుంటున్నారు. మనకన్నా వాళ్ళు మంచి బియ్యాన్ని పండించుకుని తింటున్నారు. మనకి పోషక విలువలు లేని బియ్యం మనం పొందుతూ ఉంటే అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నటువంటి బియ్యాన్ని వాళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడే చెప్పారు, మిర్చి 3 కంటైనర్లు చైనాకు పోతే వెనక్కి వచ్చాయి. ఆ 3 కంటైనర్లు ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టలా. ఏం సముద్రంలో పాలు చేయలే. అవి మళ్ళీ మన మార్కెట్లోకి వచ్చి మనమే తింటున్నాం. చైనా వాళ్ళకి అక్కర్లేని మిర్చి ఇవాళ ఈ దేశంలో సామాన్య జనం తినే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎంతసేపటికి మనం వరి మీదనే దృష్టి పెడితే ఆ వరి సాగు వల్ల రైతులకు ప్రయోజనం లేదు. రైతులకి పని తక్కువ అవచ్చు కానీ లాభం మాత్రం ఉండదు. దానివల్ల ఆరోగ్య భద్రత కూడా ఉండదు. అందుకనే ఈరోజు అన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లో నీరు ఉన్నా సరే కమర్షియల్ క్రాప్స్కు పోండి, మెట్ట పైర్లకు వెళ్ళండి, చిరుధాన్యాలను పండిద్దాం, తోటలను పండిద్దాం, ఉద్యానవన పంటలను పండించుకుందాం. వాటికి మంచి మార్కెట్ ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మంచి రుచికరమైన నాణ్యమైనటువంటి ఫలాలను మనం పండిస్తే ఏ దేశమైనా కొనుక్కుంటుంది. కానీ మనం వాటిని వదిలేసి నీరుంది కదా విత్తనం వేసేసి యూరియా చల్లేసిపోతే మళ్ళీ మిషన్ వచ్చి కోసేసి మనం బస్తాలు కట్టి మిషన్కి రైస్ మిల్లుకు దోలితే పోద్దులే అనే పరిస్థితికి వచ్చాం. మనం సుఖం నేర్చుకున్నాం కానీ ఫలితాన్ని పొంది మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కనీసం రైతాంగం ఆలోచించాలి. రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. ఇవాళ మన పరిస్థితి కాదు, రేపటి మీ బిడ్డల పరిస్థితి. ముందు తరానికి మనం ఏ రకమైన ఆహారాన్ని అందిస్తున్నాం ఒక్కసారి గమనించాల్సిన అవసరం. రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు సహా ప్రతి వర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కోతల పాలన సాగిస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య విమర్శించారు. జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కుదిస్తూ రైతులకు అందాల్సిన సాయాన్ని తగ్గిస్తూ ఎన్నికల హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభావ వరకు, మద్దతు ధరల నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువత, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను నిరాశపరిచిన ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ధ్వజమెత్తారు. ద్రోహం చేయటానికో, అన్యాయం చేయటానికో, లేకపోతే దగా చేయటానికో ఈ వర్గము ఆ వర్గము అనేది లేకుండా చిన్న పిల్లల కానుంచి మొదలు పెట్టుకొని
ముసలోళ్ళ వరకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే. మేలు చేయకపోను అడగడుగున అరాచకాలు, విద్రోహాలు, కేసులు, అన్యాయమైనటువంటి కేసులు, చివరికి లాకప్ డెత్ల కానుంచి మొదలు పెట్టుకొని ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను చిత్రహింసలకు గురి చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇవాళ కూడా మరొక కార్యక్రమానికి, అంటే వాళ్ళకు కావాల్సిన ఎల్లో మీడియాలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకొని భూమాత ముద్దు బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే అది రైతులు. ఎందుకంటున్నామంటే మోసం చేయటం తెలియదు, మోసం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తులు రైతులు. అట్లాంటి రైతులను కూడా మోసం చేయటానికి వెనకాడినటువంటి ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 2019 అంటే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు రైతులందరినీ మోసం చేసి రైతు రుణమాఫీ అనే పేరు మీద రైతులందరినీ మోసం చేస్తే 84,000 కోట్ల రైతుల రుణమాఫీకి గాను ఈయన చేసింది 14,000 15,000 రుణమాఫీ చేసినాడు 5 ఏళ్ళలో. అంత మోసపోయి రైతులు అష్ట కష్టాల్లో ఉండి గిట్టుబాటు ధర లేక, పండించిన పంట సరిగా లేక చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక వినూత్నమైనటువంటి పథకానికి ఆ రోజున 2019లో ముఖ్యమంత్రిగా సీట్ అధిష్ఠించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులను ఎలాగైనా ఆదుకోవాలి, రైతులు చాలా నష్టపోయి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతే ఈ దేశానికి రాజు అనేటువంటి ఒక దూరపు ఆలోచనతో ఆ రోజు ఆయన రైతు భరోసా అనేటువంటి ఒక స్కీముని తీసుకొచ్చి రైతులందరినీ ఆదుకోవాలి. అది కూడా ప్రతి విలేజ్లో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఒకటి స్థాపించి ఆ కేంద్రం ద్వారా అధికారులను నియమించి రైతులకు కావలసినటువంటి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వాళ్లకు గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, అన్నిట్లలో అంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అన్నిట్లలో రైతులకు చేదోడుగా ధైర్యంగా నింపడం కొరకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టోలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి తేడా ఏంది అనే విషయంలో మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ క్లారిటీ చేస్తా. చెప్పిన దానికంటే ఎప్పుడు ఇంకా మిన్నగా ఎక్కువగా చేయగలిగేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ఎక్కడెక్కడైతే కోతలు వాతలు పెట్టాలనో, ఎక్కడెక్కడైతే చోరీ చేయాలనో అట్లా దుర్మార్గమైన ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ కంపారిజన్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో రైతులకు 12,500 సంవత్సరానికి 12,500 లాగా 4 సంవత్సరాలు ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సరానికి 12,500 లాగా ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకు విత్తనాలకు పనికొస్తాయి, ఎరువులకు పనికొస్తాయనే ఉద్దేశంతో ముందుగానే మే జూన్ వచ్చేలోపే అందజేసేటువంటి పరిస్థితి 12,500 చెప్పినటువంటి వ్యక్తి 4 సంవత్సరాల్లో 50,000 చేస్తానేటువంటి వ్యక్తి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.